శర్వానంద్ గారి హీరోగా 'గోటీలు ఫ్యాక్టరీ' ఓనర్ అయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ అయిన రాజశేఖర్ గారు ఇంపార్టెంట్ రోల్ నటించిన మూవీ 'బైకర్'. ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, సో ఈ 'బైకర్' మూవీని తీయడానికి మెయిన్ గా కావాల్సి వచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ అనమాట. ఎందుకంటే ఆ 'బైకర్' మూవీకి సంబంధించి ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఈ మూవీ చూస్తున్నంత సేపు ప్రొడక్షన్ వాల్యూసే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. ఎందుకంటే రూపాయి పరంగా ఎక్కడ తగ్గకుండా మూవీకి ఒక క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేలాగా ప్రయత్నించారు యూవీ క్రియేషన్స్ వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. ఎందుకంటానంటే నార్మల్ సీన్స్ తీయడం వేరు, ఈ బైక్ రైడింగ్ మీద వచ్చే సీన్స్ తీయడం వేరు. ఆ బైక్ రైడింగ్ సీన్స్ కూడా చాలా బాగా చూపించారు అండ్ అలాగే చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ దట్టు ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి టెక్నికల్ డిపార్ట్మెంట్ వర్క్ అనేది టాప్ నాచ్ ఉంది, అదైతే నో డౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీలో ఎక్కడెక్కడ స్కోర్ ఉండాలో, ఎక్కడెక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అది కూడా చాలా బాగా హెల్ప్ అయింది. బట్ మూవీలో మెయిన్ మైనస్ వచ్చేసి ఏంటంటే మూవీ యొక్క స్టోరీ, మూవీ యొక్క డైరెక్షన్ చాలా వరకు మైనస్ అనిపించింది అనమాట. స్టోరీ అనేది ఒక రొటీన్ స్టోరీ అనమాట. అది కూడా నాకు ఆ స్టోరీని కూడా అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే ఒక రైడరు, సో ఆ రైడింగ్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తాడు, ఇంకా చెప్పొస్తే ప్రాణాలనే పనంగా పెట్టి ఆ రైడింగ్ చేస్తాడనమాట. మరి ఆ పాయింట్ తెలిసే ఎవరైనా సరే రైడింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఈయన రైడర్ అయ్యి ఈయన ఆ విషయం మధ్యలో రిలీజ్ అయ్యి సో ఆ రైడింగ్ ని క్విట్ చేయడం, సో ఇలాంటి పాయింట్లు అనేవి అంత కన్వీనియన్స్ గా ఉండవు అనమాట. ఏదో కావాలని ఆపిన ఫీలింగే ఇచ్చినట్టు నాకైతే అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ అన్న అతుల్ కులకర్ణి, సో ఆయన క్యారెక్టర్ ని ఇంకా ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయన మన హీరోని తొక్కేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఆయన ప్రయత్నాలు ఇంకొంచెం బెటర్ గా ఉండాలన్నమాట. ఆయన ఏంటి జస్ట్ ఒక ప్రయత్నం చేసేసి ఆగిపోతాడు, తర్వాత మన హీరోని డిస్టర్బ్ చేయడు. సో అలా కాకుండా ఒక విలన్ క్యారెక్టర్ అయ్యి అడుగడుగున హీరోని ఆపడానికి తను చేసే ప్రయత్నాలు, సో అలాంటి విలన్ ని ఎదిరించి మన హీరో ఎలా విన్ అయ్యాడు, సో అలాంటి పాయింట్ల మీద మూవీ వెళ్ళుంటే వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, నో డౌట్. బట్ మెయిన్గా ఏంటంటే తండ్రి కొడుకులు అండ్ అలాగే తాత మనవడు, సో వాళ్ళ బాండింగ్ మీద వచ్చే ఎమోషన్స్ బాగున్నప్పటికీ ఆ బాండింగ్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండదు అనమాట. ఇక్కడ మెయిన్గా ఏంటి, రాజశేఖర్ గారు తన మనవడు వచ్చినప్పుడు తనలో చేంజెస్ వస్తాయి అనమాట. ఆ చేంజెస్ ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. దాని తర్వాత సో తనేంటి హీరోయిన్ దగ్గరికి వెళ్ళడం, హీరోయిన్స్ ని కలపడం, సో ఆ సీన్స్ ని కూడా అంటే ఆ సీన్స్ లో డైలాగ్లు అనేవి బలంగా ఉండాలన్నమాట. సో డైలాగ్లు అనేవి కాస్త వీక్ గా ఉన్నాయి, అదే చాలా వరకు మైనస్ అనిపించింది. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన శర్వానంద్ అలియాస్ వికాస్ నారాయణ్ తన తండ్రి అయిన సునీల్ నారాయణ్ దగ్గర ఒక బైకర్ గా ట్రైనింగ్ తీసుకొని అండ్ అలాగే ఒక నెంబర్ 1 బైకర్ గా ఎదుగుతాడనమాట. ఒకనొక సిచ్యువేషన్ లో వికాస్ నారాయణ్ ఈ రేసింగ్ ని క్విట్ చేసేసి వాళ్ళ నాన్నైన సునీల్ నారాయణ్ ని వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సిచ్యువేషన్ లో మళ్ళీ తిరిగి వస్తాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు అనే పాయింట్ల మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. మెయిన్ గా చెప్పాల్సి వచ్చింది, సో మన హీరో వెళ్ళిపోయే పాయింట్ అనేది నాకు అంత బలంగా అనిపించలేదు, తిరిగి వచ్చే పాయింట్ అనేది చాలా బలంగా ఉంది. సో అదైతే నాకు కన్వీనియన్స్ గా ఉంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నాకు చాలా వరకు మైనస్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు మనకి నెక్స్ట్ హైప్ ఇచ్చే సీన్స్ ఉన్నాయని కొని ఈ ఫస్ట్ హాఫ్ ని సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎందుకంటే ప్రజెంట్ అంటే మన హీరో అయిన విక్కీ ప్రజెంట్ లైఫ్ ని తన పాస్ట్ లైఫ్ ని రెండింటిని ప్యారల్ చేసుకుంటూ వస్తూ అండ్ అలాగే ఇంటర్వెల్ కి వచ్చేపాటికి సో విక్కీ మళ్ళీ తను రైడింగ్ స్టార్ట్ చేస్తాడు. సో దాంతో ఇంటర్వెల్ పోర్షన్ తో మూవీకి ఒక హైప్ అయితే ఇస్తారనమాట. బట్ ఫస్ట్ హాఫ్ లో మెయిన్ ఏంటంటే మన హీరో లవ్ ట్రాక్ అవనండి అండ్ అలాగే మన హీరో చేసి ఒక మౌంటైన్ జంప్ అవనండి, సో అలాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా అట్రాక్షన్ గా నిలబడతాయి. రేసింగ్ సీన్స్ అనేవి ఫస్ట్ హాఫ్ లో ఉన్న సెకండ్ హాఫ్ లో ఉన్న వాటిని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేపాటికి సో మెయిన్ పోర్షన్ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో తండ్రి కొడుకు సెంటిమెంట్ అవనండి, ఆ రేసింగ్ మీద వచ్చే సీన్స్ అవనండి, ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది నా పరంగా ఒకనొక సిచ్యువేషన్ నాకైతే గూస్ బంప్స్ కూడా వచ్చాయి అనమాట. బట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ని ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేదనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ వస్తే మెయిన్ గా శర్వానంద్ గారు, సో ఆయన తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే కొన్ని ఎమోషన్ సీన్స్ లో ఉండండి అండ్ అలాగే తండ్రికి భయపడే సీన్స్ లో ఉండండి, తన యాక్టింగ్ అనేది చాలా న్యాచురల్ గా ఉంది. ఇక రాజశేఖర్ గారు, సో ఆయనకు కూడా అంటే ఆయన కళ్ళతోనే అండ్ అలాగే ఆ ఎమోషన్ ని ఆ యాక్టింగ్ ని పండించారు. ఆయన క్యారెక్టర్ అనండి, ఆయన యాక్టింగ్ అనండి డీసెంట్ గా ఉంది. సో మిగతా యాక్టర్స్ అయిన మాలవిక నాయర్ గారు అనండి, బ్రహ్మాజీ గారు అండ్ అతుల్ కులకర్ణి వాళ్ళ క్యారెక్టర్ లో అండ్ అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా ఇదండి బైకర్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చటైతే
వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.